మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 11వ వచనములో కూడా యేసు ప్రభువారు స్పష్టంగా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఈ లోకపు తండ్రి తన బిడ్డలకు ఏది అడిగితే దానిని ఇవ్వటానికి ఏం చేస్తున్నాడంట? ఇష్టపడుతున్నాడు. 11వ వచనం చదువుతారా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఆయన ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకపు తండ్రిని చూడండి, ఈ బిడ్డల తండ్రిని చూడండి. ఈ బిడ్డలకు మంచి ఈవులను ఇవ్వాలని ఆశపడతాడు, రొట్టెనివ్వాలని ఆశపడతాడు, బట్టనివ్వాలని ఆశపడతాడు. వారికి ఏం కావాలో వాటిలో కూడా మంచివే కొనాలని ఆశపడతాడు, మంచివే ఇవ్వాలని ఆశపడతాడు. కానీ ఈ లోకపు తండ్రి మంచోడా? మంచోడా అంటే కాదు, చెడ్డవాడు. మనమందరము చెడ్డవారు. ఈ లోకపు తండ్రులందరూ దేవునితో సమానము గారు. దేవుడు అంత మంచివారు కాదు. అవునంటారా కాదంటారా? ఈ లోకపు తండ్రి పరలోకములో ఉన్న తండ్రి వీరిరువురిని పోల్చుకుంటే ఈ లోకపు తండ్రి మంచోడా? కానే కాదు, చెడ్డవాడు. బైబిల్ కూడా అదే చెబుతుంది. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వటానికి మీరు ఎరిగి ఉన్నారు. మీకు తెలుసు ఏది మంచిదో, మీ బిడ్డలకు తెలుసు. అలాగా దేవుడికి తెలియదు అంటారా? ఏది మంచిదో మీకు దేవునికి కూడా తెలుసు కదా. ఏది మంచివో, ఏది మంచి ఆశీర్వాదమో, ఏది మంచి కృపో దేవుడికి తెలుసు కదా. నువ్వు అడుగుతున్నావు, ప్రభువా నాకు వివాహంగా